భరతఖండంలోని అద్భుత ఆలయాల దర్శనం, ఉత్తరాది దక్షిణాది క్షేత్రాల ఆధ్యాత్మిక దర్పణం, ఇంటి నుంచే అరుదైన యాత్రల అనుభూతి. ఆలయ దర్శనం. దివ్య కుసుమాలు. ఓం శాంతి. దివ్య కుసుమాలు కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయానికి వ్యవస్థాపకుడు అయిన ప్రజాపిత బ్రహ్మబాబా గురించి, ఆయన యొక్క స్మృతి దినం సందర్భంగా ఆయనకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శ్రద్ధాంజలిని అర్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రజాపిత బ్రహ్మబాబా గారి గురించి చాలా విషయాలని మనకి తెలియచెప్పడానికి మన ముందు విచ్చేసి ఉన్నారు బ్రహ్మకుమారి విజయక్కయ్య గారు. విజయక్కయ్య, ఓం శాంతి. ఓం శాంతి. అక్కయ్య, బ్రహ్మబాబా ఆయన పేరులోనే ఉంది ఎంతో మాధుర్యం. అయితే అలాంటి బ్రహ్మబాబా గురించి మేము చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. మొట్టమొదటిగా బ్రహ్మబాబా గారు ఆయన యొక్క లౌకిక జీవితం గురించి తెలియచెప్తారా అక్కయ్య? బ్రహ్మబాబా పేరు వినగానే అందరికీ బ్రహ్మ అంటే త్రిమూర్తుల్లో బ్రహ్మ గుర్తుకొస్తారు. మామూలుగా ఎవరికి బ్రహ్మ అనే పేరును డైరెక్ట్గా పెట్టుకోరు. మరి ఇక్కడ వీళ్ళు బ్రహ్మబాబా అంటున్నారు, ఈ సంస్థకి వ్యవస్థాపకుడు, సృష్టికర్త అంటున్నారు. ఏంటి అనేది చాలామందికి అనేక రకాల ప్రశ్నలు తలెత్తుతాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, వీరు మీ సంస్థకి ఏమవుతారు, వీరు మీ గురువు గారా అనేసి. కానీ ప్రజాపిత బ్రహ్మబాబా యొక్క లౌకిక జీవన గాథ చాలా వెరైటీగా ఉంది. ప్రజాపిత బ్రహ్మబాబా కూడా మనలాంటి వారే. స్వయం పరమాత్మ వారికి ఆ పేరు పెట్టడం జరిగింది. దాని వెనక ఉన్న చరిత్ర ఏమిటంటే, వీరి లౌకిక నామధేయం లేఖరాజ్. వీరు 1876 సంవత్సరంలో జన్మ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం పాకిస్తాన్గా పిలువబడే కరాచీలో. వీరి తండ్రి ఒక స్కూల్ ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు. చిన్నతనంలోనే వారి తల్లి దేహం వదలడం జరిగింది. తండ్రి ఉపాధ్యాయుడు మంచి శిక్షణ ఇస్తూ ఒక ఆదర్శ పౌరునిగా లేఖరాజును పెంచడం జరిగింది. పెద్దలకు గౌరవం ఇవ్వటం, అబద్ధం చెప్పకుండా ఉండటం, చెడు వ్యసనాలకి చెడు అలవాట్లకి దూరంగా ఉండటం ఎలానో తండ్రి చాలా శిక్షణ ఇచ్చారు చిన్నతనంలోనే లేఖరాజ్ గారికి. దురదృష్టం ఏంటంటే చిన్నతనంలోనే
లేక్ రాజు గారు వారి తండ్రిని కూడా కోల్పోయారు. వారి వరుసకి అన్న అయ్యేవారు వారి దగ్గర వీరు ఉండడం జరిగింది. యుక్త వయసు వచ్చిన తర్వాత వారిని వీరు ఒక సరుకుల దుకాణంలో కూర్చోబెట్టడం జరిగింది. లేక్ రాజు గారికి దయా హృదయము, పేదల పట్ల జాలి ఇవన్నీ ఉండటం వల్ల వారికి అప్పు ఇచ్చేవారు, ఎక్కువ తూకం వేసేవారు. అది చూసి వాళ్ళ అన్నగారు ఇలాగైతే నేను దివాళా ఎత్తవలసిందే అని ఆలోచించి వారికి యశోద అనే నామధేయం కలిగిన కన్యతో వివాహం జరిపించి నీ జీవనాన్ని నీవు జీవించు అన్నారు. అప్పుడు లేక్ రాజు గారు ఒక బంగారు షాపులో చేరడం జరిగింది. కానీ వారికి సునిశ్చిత దృష్టి ఉండేది, కుశల బుద్ధి ఉండేది, వ్యవహార దక్షత ఉండేది. ఆ గుణాల కారణంగా అతి త్వరలోనే వ్యాపార మెలకువలన్నీ కూడా తెలుసుకొని ఎక్కడైతే వాళ్ళు చేరారో అక్కడ మంచి వ్యాపారం వృద్ధి జరగడం జరిగింది. అప్పుడు ఆ యజమాని వీరికి కష్టభాగం ఇచ్చి తన భాగస్థునిగా చేసుకున్నారు. లేక్ రాజు గారి యొక్క సునిశ్చిత బుద్ధి కారణంగా, వ్యవహార దక్షత కారణంగా వ్యాపారం దినదినాభివృద్ధి పొంది వారు త్వరలోనే మంచి ధనవంతులు కూడా అయ్యారు. లేక్ రాజు గారికి సమాజంలో ధనంతో పాటు పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు కూడా చాలా ఉండేవి. ఆ సింధు ప్రాంతంలో లేక్ రాజు గారిని ఒక ముఖ్యుడిగా భావిస్తూ ఏదైనా విషయాలు వచ్చినప్పుడు వారి దగ్గర చర్చించేదానికి, వారి సలహా తీసుకునేదానికి అనేక మంది వచ్చేవాళ్ళు. ఇది ఒకవైపు అయితే, ఇంకొక వైపు లేక్ రాజు గారికి చాలా భక్తి భావన ఉండేది. సదా నారాయణ్ణి పూజించేవారు, గీత పారాయణం చేసేవాళ్ళు. ఒక చిన్న గీత కూడా వాళ్ళ జోబులో సదా ఉండేది. నారాయణ చిత్రాన్ని కూడా పెట్టుకొని ఉండేవారు. మరి అంతేకాకుండా వారికి ఆ రోజుల్లో అంటే స్త్రీని ఒక ఒంటింటి కుందేలుగా భావించే రోజుల్లోనే వారికి స్త్రీని చాలా గౌరవించే అలవాటు ఉండేది. ఒకసారి వారు బజార్లో విష్ణు పాదాలు ఒత్తే లక్ష్మి చిత్రాన్ని చూశారు. వారికి చాలా బాధ వేసింది. ధనలక్ష్మి ధనాన్ని ఇచ్చే దేవి అని మనం వారిని పూజిస్తూ మరి విష్ణువుని పాదాలు ఒత్తే విధంగా చూపించారే అని చిత్రకారుని పిలిపించి నారాయణ పక్కన లక్ష్మి నిలబడే విధంగా చిత్రాన్ని గీయించి వారి దుకాణంలో పెట్టుకోవడం జరిగిందనమాట. ఆ విధంగా వారు స్త్రీకి గౌరవం ఇచ్చేవారు. అంతేకాకుండా లేక్ రాజు గారి ధర్మపత్ని యశోదామాతకి సవతి తల్లి ఉండేవారు. ఒకరోజు వారు వీరి ఇంటికి వచ్చారు. వచ్చినప్పుడు యశోద మీ సవతి తల్లి వచ్చారు అని లేక్ రాజు గారు చెప్పడం జరిగింది. అలా చెప్పారు, వాళ్ళు వెళ్ళిపోయారు షాప్కి. కానీ తర్వాత ఆలోచన వచ్చింది, నేను సవతి తల్లి అన్నప్పుడు ఆమె ఎంత బాధపడ్డారో కదా అని. ఎప్పుడైతే అది మనసులో వచ్చిందో తర్వాత అతను ఆమె దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగేంత వరకు కూడా వారు నిలవలేకపోయారన్నమాట. ఏ రీతిగా కూడా ఎవరిని మనసా వాచా కర్మన కష్టపెట్టే మనస్తత్వం వారికి ఉండేది కాదు. ఆ విధంగా వారు ఆ సమయంలోనే సమాజం పూర్తిగా దిగజారిన పరిస్థితుల్లోనే వారి వ్యక్తిత్వం మాత్రం చాలా ఉన్నతంగా ఉండింది. మరి ఎప్పుడైతే వారు తీర్థయాత్రలకి అలా వెళ్ళినప్పుడు కూడా సకుటుంబంగా వెళ్ళేవారు. అలా వెళ్ళినప్పుడు మనమైతే ఏం చేస్తాము, మన పిల్లలకి మనం 10 పైసలు పావలా ఇచ్చి మన రూపాయి హారతి పళ్ళెంలో వేస్తాం. కానీ లేక్ రాజు గారు ఏం ఆలోచించేవాళ్ళు, నేను సంపాదన చేస్తాను, నాకు అధికారం ఉంది, మరి వీరందరికి కూడా పుణ్యం రావాలి అంటే నేనే కదా అని తాను ఎంత వేసేవాళ్ళో హారతిలో అందరి చేత కూడా అంతనే హుండీలో కానీ హారతిలో కానీ వేయించేవారు. అందరికీ సమానంగా పుణ్యం రావాలని. అంతేకాకుండా పిల్లల శిక్షణ కూడా ఎలా ఇచ్చేవారు అంటే ఏ రోజు కూడా పిల్లల్ని గట్టి మాటలతో అరవటం కానీ ఇవన్నీ చేసేవారు కాదనమాట. శిక్షణ కూడా చాలా ప్రేమగా మధురంగా ఇచ్చేవారు. ఒకసారి బాబా గారి కూతురు బంగారు కుచ్చులు వేసుకొని వెళ్ళారు, అవి ఎక్కడ పడిపోయాయి. వచ్చి బాబా గారికి చెప్పారు, బాబా ఇలా అవి ఎక్కడో పడిపోయాయి అని. మంచిది బిడ్డ, నీకు కొత్త జత చేయిస్తాను. అదే మనమైతే ఏమనేవారు, తప్పకుండా వాళ్ళని కోపం చేసుకునేవారు. కానీ బాబా గారు లేదు, నీకు కొత్త జత చేయిస్తాను. ఇంకొకసారి బాబా గారి దుకాణానికి కంసాలు వచ్చారు నగలు ఆర్డర్ తీసుకోవడానికి.
వాళ్ళు వెళ్ళిన తర్వాత బాబాగారు చూసుకున్నారు, అందులో 2 వజ్రాలు ఉన్న పొట్లాలు కనపడలేదు. అయితే బాబాగారికి అర్థమైపోయింది ఆ పిల్లలు తీసుకొని ఉంటారు. అంటే బాబాగారే డైరెక్ట్ మిఠాయి తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళారు. కంసాలు హైరాన్ అయిపోయారు, ఇంత పెద్ద వ్యక్తి మా ఇంటికి వచ్చారు, ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను కదా, మీరెందుకు వచ్చారు, పిలిపిస్తే నేనే వచ్చేవారిని కదా అని అడిగారు. లేదు, మీ పిల్లలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను మిఠాయి పెట్టడం మర్చిపోయాను, అందువల్ల మిఠాయి తీసుకొచ్చాను, మీ పిల్లల్ని పిలవండి. వాళ్ళిద్దరిని పిలిచారు. ఆ పిల్లలకి లోపల ఒక రకంగా అనిపిస్తుండింది, భయంగా అనిపిస్తుండింది. బాబు ఏమీ లేదు, మీకు మిఠాయి పెట్టడం మర్చిపోయానని చెప్పి ముందు మిఠాయి చేతులు పెట్టి, మీరు ఆడుకోవడానికి అక్కడి నుంచి ఏదైనా పొట్లాలు తీసుకొచ్చారా అని అడిగాడు. ఆ అబ్బాయి చెప్పాడు, నేను కాదు, మా అన్నయ్య తీసుకొచ్చాడు, ఫలానా చోట పెట్టామని తీసుకొచ్చి ఇచ్చారు. అదే ఇంకొకరైతే ఎలా వ్యవహరించి ఉండేవారు, మీ పిల్లలతో దొంగతనం చేయించావనో, మీ పిల్లలు దొంగలనో గట్టిగా అరిచి గొడవ చేసేవారు. కానీ లేఖరాజు గారిలో ఎలాంటి వ్యక్తిత్వం అంటే ఎవరిని కూడా నిందించేవాళ్ళు కాదు, నొప్పించేవారు కాదు, తిట్టేవారు కూడా కాదు. ఎలాంటి పరిస్థితినైనా కూడా సామరస్యంగా స్నేహభావంతోనే ప్రేమతోనే జయించేవారు. అందుకనే ఆ సింధు సమాజంలో ఆయనకు చాలా గౌరవ మర్యాదలు ఉండేవి. అంతేకాకుండా వ్యాపారంలో కూడా ఖచ్చితంగా ఉండేవాళ్ళు, న్యాయంగా ఉండేవారు. అందువల్ల రాజా మహారాజులు, పెద్ద పెద్ద రాయల్ పీపుల్ కూడా బాబాకి కస్టమర్స్గా ఉండేవారు. విక్టోరియా మహారాణి వీరు కూడా బాబా యొక్క కస్టమర్స్లో ఉండేవాళ్ళు. ఉదయపూర్ మహారాజు, బికనేర్ మహారాజు, నేపాల్ రాజకుటుంబం, వీళ్ళందరి అంతఃపురంలో ఎలాంటి పర్మిషన్ లేకుండానే దాదాగారు డైరెక్ట్గా వెళ్ళి రాణివాసంలో స్త్రీలకి నగలు చూపించి ఆర్డర్ తీసుకునే వాళ్ళు, ఇచ్చేవాళ్ళు. వారు కూడా దాదావారి కుటుంబానికి అంతే విలువ ఇచ్చేవారు. ఉదయపూర్ మహారాజు అయితే దాదాగారు వచ్చే వరకు సభను కూడా ప్రారంభించేవారు కాదు. అంత గొప్ప మర్యాద మన్ననలు బాబా గారికి అందేవన్నమాట. అంతేకాకుండా వారు చెప్పేవారు, దాదాగారి యొక్క రూపము, సుగుణాలు, వారి వ్యవహారం చూసి భగవంతుడు మిమ్మల్ని రాజుగా చేసే బదులు మమ్మల్ని రాజుగా చేశారు. ఎందువల్ల అంటే భక్తి పరాయణత్వం ఉన్న కారణంగా దాదాగారు ఏ రోజు కూడా చెడు అలవాట్లకి, అంటే మాంసం, మద్యం ఇవన్నీ తాను స్వీకరించేవారు కాదు. ఎవరు తన ఇంటికి వచ్చినా కానీ అది ఎంత గొప్ప వాళ్ళు కానివ్వండి, ఎంత పెద్ద పార్టీ కానివ్వండి, అవి ఇచ్చేవారు కాదు. ఒకవేళ వారు లేఖరాజు గారు మీ విందు చాలా చప్పగా ఉంది అని అంటే కూడా మీరిచ్చే కాగితపు నోట్లకు నేను విలువైన వజ్రాలు ఇస్తున్నాను, దానికోసం నా ధర్మాన్ని నేను వదలను అని స్థిరంగా చెప్పేవారు. అది వారు చాలా మెచ్చుకునేవారు. అంటే ధర్మానికి పెద్దపీట వేసేవారు అనమాట. దాదాగారిలో మొదటి నుంచి అటువంటి గుణం ఉండింది. ఇంకోటి, పేదల పట్ల చాలా దయాజాలని ముందే చెప్పుకున్నాం. ఎవరైనా వచ్చి దాదాగారిని ఏ సహాయం అడిగినా కానీ వెంటనే చేసేవారు. ఒకసారి ఒక బ్రాహ్మణుడు దాదాగారి ఇంటికి వచ్చారు, వాళ్ళ కూతురు వివాహ సందర్భంగా. ఆ సమయంలో దాదాగారు లేరు. దాదాగారి కూతురు తన చేతులకున్న గాజులు తీసేసి ఆ బ్రాహ్మణుడికి ఇచ్చారు. కానీ ఆ కాలం ఇంకా సత్యకాలం కాబట్టి ఆ బ్రాహ్మణుడు మరలా దాదాగారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు లేని సమయంలో నేను రావటం జరిగింది, దేనికని అడిగారు. మా నాన్నగారు ఇస్తేమి నేను ఇస్తేనేమని మీ కూతురు ఇలా ఇచ్చారు, వీటిని మీరు తీసేసుకొని మీరేం సహాయం చేయదలిచారో నాకు చెయ్యండి. మనమైతే ఈ రోజుల్లో జనం అయితే తప్పకుండా తీసుకుంటారు కదా, తీసుకుంటారు. లేదా మన పిల్లల్ని మనం కొట్టడం, తిట్టడం ఇవన్నీ చేయడం జరుగుతుంది. కానీ దాదాగారు అలా చేయలేదు. నేను ఇచ్చిన దానం దానమే, నా కూతురు ఇచ్చిన దానం దానమే. ఇచ్చిన దానాన్ని అది ఎంతటిదైనా సరే వాపస్ తీసుకోకూడదు. అలా ఆలోచించి వెంటనే చెప్పారు, నా కూతురు ఇచ్చారు, దాన్ని నువ్వు వినియోగించుకో. తర్వాత కూడా కూతుర్ని ఒక్క పల్లెత్తు మాట కూడా ఆయన అనలేదన్నమాట. అలాంటి సంస్కారం ఉండింది. పిల్లలకు కూడా మనం ఏం చెప్తాము, నువ్వు అది చేసి వస్తేనే, ఇది చేసి వస్తే నీకు ఇది ఇస్తా అని చెప్తాం. కానీ దాదాగారులు ఎంత భక్తి ఉండిందో పిల్లలకు కూడా ఆ భక్తిని నేర్పించేదానికి, మీరు పూజ అంతా చేసిన తర్వాత మీకు ప్రసాదం ఉంటుంది అని ఆ విధంగా వాళ్ళ చేత మీరు చెయ్యండి అనకుండానే భక్తి భావాన్ని, దైవం పట్ల ప్రేమను పెంపొందింప చేయడం జరిగిందనమాట. ఆ విధంగా ఇంట్లో పిల్లలకు కూడా
బాబా గారు ఎంతో ప్రేమతో స్నేహంతో పాలనిచ్చారే తప్ప గట్టిగా అరవటం కానీ ఇవన్నీ చేయటం కానీ వారిలో మొదటి నుంచి లేవు. అలాగే వ్యాపారంలో కూడా దాదాగారికి ఎంత సునిశ్చిత బుద్ధి ఉండేది అంటే తను ఏమేం మోడల్స్ రెడీ చేయిస్తారో వాళ్ళ పిల్లలకు అలంకరింపచేసి తన దగ్గర కూర్చోబెట్టుకునేవారు. ఎవరైనా వచ్చి అది చూసి ఇది చాలా బాగుంది మాకు అలాంటిదే కావాలన్నారనుకోండి, పిల్లలకి ఏం చెప్పేవాళ్ళు, ఈ మోడల్ పాతదైపోయింది మీకు కొత్తది చేయిస్తాను అది తీసి ఇచ్చేయండి అనేవారు. అంతేగాని తీసి ఇచ్చేయండి వ్యాపారం మనం అమ్ముకోవాలి అలా చెప్పేవాళ్ళు కాదు. అంత సునిశ్చిత దృష్టితో బుద్ధితో పరిశీలన శక్తితో దాదాగారు వ్యాపారంలో చాలా ముందంజ వేసి అతి త్వరలోనే గొప్ప ధనవంతులు కూడా అయ్యారు. అయితే ధనం వచ్చింది కదా అని బాబా గారిలో ఎలాంటి అహంకారం అభిమానాలు ఉండేవి కావు. భక్తి ఆయన చేస్తూ వచ్చారు. అనేక మంది గురువులు ఉండేవారు. గురువుల ఆజ్ఞ అంటే మృత్యు ఆజ్ఞలాగా భావించేవారు. గురువు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళేదానికి రెడీగా ఉండేవారు. ఒకసారి వాళ్ళ ఇంటిలో వాళ్ళ మనవడి బారసాల జరుగుతూ ఉంది. గురువు నుంచి టెలిగ్రామ్ వచ్చింది 10,000 తీసుకురమ్మని. దాదాగారు బట్టలు సర్దుకుంటున్నారు వెళ్ళేదానికి. యశోదమాత అడిగారు, ఇంత పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని మీరు వెళ్తే ఎలా? గురువు ఆజ్ఞ అంటే మృత్యువాజ్ఞ. ప్రోగ్రాం ఉందని మృత్యు పిలిస్తే వెళ్లకుండా ఉంటామా? వెళ్ళాల్సిందని దాదాగారు వెళ్ళిపోయారు. అయితే సారాంశం ఏంటి, అక్కడ ఆ గురువు యొక్క శిష్యులు ఎవరికో నష్టం వచ్చింది, 10,000 తీసుకురమ్మని చెప్పారు అంతే. కానీ గురువాజ్ఞని అలా పాటించి వెళ్ళిపోయేవారు. మరి గురువులు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు దాదాగారు ఎలా చూసేవారు అంటే స్వయం వారు ఉండే స్థానాన్ని అంతా క్లీన్ చేసేవాళ్ళు. మరి పన్నీరు తెప్పించేవాళ్ళు స్నానానికి. గురువు భోజనం చేసి విశ్రాంతి తీసుకునే సమయంలో ఎటువంటి శబ్దాలు రాకుండా వారే కావలి కూడా కూర్చునేవారు. అంటే గురువు పట్ల దైవం పట్ల అంత భక్తి భావన శ్రద్ధ ఉండేవి. కాబట్టి దాదా వారికి ప్రతి ఒక్కరు కూడా అనేక ఆశీర్వాదాలు ఇచ్చేవారనమాట. అలాంటి వ్యక్తిత్వ జీవనం. అయితే దాదాగారికి ఎప్పుడు ఏముండేది అంటే విశ్వ కళ్యాణం, విశ్వంలో సర్వాత్మలు బాగుండాలని. అక్కయ్య దాదాగారి గురించి చాలా విషయాలు తెలియచెప్పారు. అయితే దాదాగారికి ప్రజాపిత బ్రహ్మ అని ఏ విధంగా పేరు వచ్చిందంటారు? అదే మీకు చెప్పబోతున్నాను. భక్తిభావం దాదాగారిలో ఎక్కువ ఉండింది. ఎంత వ్యాపారం చేస్తూ ఉన్నా కొద్ది సమయాన్ని విశ్వ కళ్యాణం కోసం ధ్యానంలో గడిపేవారు. ఒకసారి యశోదామాత అడిగారు, దాదాగారికి 60 సంవత్సరాలు నిండాయి, ఇక ఈ వ్యాపారం వ్యవహారం ఇవన్నీ ఎందుకు, మనం విశ్రాంతి తీసుకొని భగవంతుని చింతనలో గడుపుతాం. దాదాగారు చెప్పారు, అయ్యో ఇంకా చాలా సమయం ఉంది, ఇంకా ఎంతో సంపాదన చేసుకోవాల్సింది ఉంది, ఇప్పుడే ఎందుకు అని. అలా అని వ్యాపారార్థం కాశీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక మిత్రుని ఇంటిలో తోటలో కూర్చొని వాళ్ళు భగవంతుని ప్రార్థన చేస్తూ ధ్యానం చేస్తున్నారు. అటువంటి సమయంలో దాదాగారికి ఒక గొప్ప సాక్షాత్కారం జరగడం జరిగింది. ఆ సాక్షాత్కారం ఏంటంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎలా మహావినాశం అవుతుంది, ఒకవైపు బాంబుల వర్షం, ఒకవైపు భూకంపం, ఒకవైపు మత కలహాలు, ఒకవైపు కరువు, ఒకవైపు అతి వర్షం, ఈ విధంగా అనేక రకాల పంచతత్వాల యొక్క విజృంభణ ద్వారా ఈ ప్రపంచం ఎలా వినాశం అవుతుంది అనే ఒక సాక్షాత్కారాన్ని చూడడం జరిగింది. ఆ భయానక దృశ్యాన్ని చూసి దాదాగారికి అనిపించింది, హే భగవాన్ ఎవరు చూపిస్తున్నారో నేను దీన్ని చూడలేను అని వారు సంకల్పం చేశారు. తర్వాత వారికి ఇంకొక దృశ్యం కూడా కనపడింది. పైనుండి నక్షత్రాల్లాగా దిగుతూ ఆ నక్షత్రాలు దేవీ దేవతలు అవుతూ ఒక సుందర ప్రపంచం, ఒక అద్భుతమైన ప్రపంచం. అక్కడ బంగారు మెహల్స్, పుష్పక విమానం, ఉద్యానవనాలు, పచ్చదనం, ప్రకృతి, పంచతత్వాల యొక్క సమానత, ఒక ప్రపంచాన్ని కూడా వారు చూడడం జరిగింది. అంటే ఒకవైపు వినాశనం, ఒకవైపు మంచి ప్రపంచం యొక్క దృశ్యాలు. చాలా ఆనందం వేసింది. తర్వాత వాళ్ళు ఇంటికి ఉత్తరం రాశారు, అల్ఫ్కో అల్లామిలా బేకో బాదషాహి జో పానాతా ఓ పాలియా పానేక బాకీ కూర్చున్నారా. అంటే అర్థం ఆత్మకి ఏం కావాలనో భగవంతుడు లభించాడు, ఆత్మకు కావలసిన ఆస్తి లభించింది, నేనేం పొందాలనుకున్నానో దాన్ని పొందాను, ఇక పొందవలసింది ఏమీ లేదు.
ఇంట్లో వాళ్ళు ఆ ఉత్తరం చదివి హైరాన్ అయిపోయారు. నిన్నటి వరకు ఇంకా సంపాదన చేయాలి అన్న వ్యక్తి ఈరోజు నేను పొందాల్సింది పొందాను, ఇక పొందవలసింది ఏమీ లేదు అని ఉత్తరం రాశారు కదా అని అనుకున్నాను. తర్వాత బాబా గారి ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారి యొక్క జీవనంలో చాలా మార్పు ఉంది. మరి ఎక్కువగా సైలెన్స్లో ఉండడం, ఏకాంతంలో ఉండడం అలా చేయడం జరిగింది. ఒకసారి దాదా గారికి విష్ణు చతుర్భుజ సాక్షాత్కారం జరిగింది. మరి విష్ణువు యొక్క అనేక రూపాలు చూడడం జరిగింది ఆ సాక్షాత్కారంలో. అయితే ఆ రూపాల ద్వారా దాదా గారికి ఏమనిపించింది అంటే తతత్వం 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 అనగా తతత్వం అంటే నువ్వే నేను, నేనే మీరు. ఓకే. అంటే నేనేంటి, నేను విష్ణు భక్తిని, నేను విష్ణువు అయ్యేదేంటి అని గురువుగారి దగ్గరికి వెళ్ళారు. ఆశ్చర్యం కలిగి ఉంటుంది. గురువుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఈ విధంగా సాక్షాత్కారం అయింది, ఇలా అనిపించింది, మీరే ఇది చేసి ఉంటారు. లేదు నాయన, నేనే చూడలేదు, ఇది నాది కాదు, నీకు భగవంతుడు చేయిస్తూ ఉన్నారు. అప్పుడు అతను అర్థమైంది గురువు నుంచి కూడా ఏమీ లేదు అని. తర్వాత ఒకసారి గురువుల మీద నిష్ఠ, గురువుల ప్రతి శ్రద్ధ భావన ఎక్కువ ఉన్న కారణంగా ఒక విశాలమైన ప్రోగ్రామ్ని దాదాగారు చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాంలో అనేక మంది వచ్చి గురువు గారి యొక్క భాషను వింటూ ఉన్నారు. కానీ బాబా గారు వారి కూర్చోవడము, వాళ్ళ స్థితి చాలా వేరుగా ఉండింది. అప్పుడు వారు ఆ సభలో నుంచి లేచి వెళ్ళడం జరిగింది. వారి జతలో వారి కోడలు కూడా వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే దాదాగారు అలా వెళ్ళారో, ఆయన ఒక గదిలో వెళ్ళారు, ఈమె కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ గది అంతా ప్రకాశవంతంగా అయిపోయింది. ఆమె తన స్వయం కన్నుల ద్వారా ఈ దృశ్యాన్ని చూసి ఇలా వర్ణించేవాళ్ళు, మనం కూడా ఆ దృశ్యాన్ని చూస్తున్నాం అనే విధంగా ఒక జ్యోతి స్వరూపం పైనుండి వచ్చి దాదాగారిలో ప్రవేశమైంది. ఇప్పుడు బాబా గారి యొక్క కన్నులు ఎర్రగా బల్బుల్లాగా మెరుస్తూ ఉన్నాయి. ఆ గది అంతా కూడా శాంతి శక్తిశాలి వాతావరణంతో ఒక రకమైన అనుభూతితో నిండి ఉండింది. అప్పుడు వారి నోటి నుండి 3 మాటలు ఉచ్చారణ అయ్యాయి. నిజానంద స్వరూపం శివోహం శివోహం, జ్ఞానస్వరూపం శివోహం శివోహం, ప్రకాశ స్వరూపం శివోహం శివోహం. ఈ 3 మాటలు ఉచ్చారణ తర్వాత నీ ద్వారా కొత్త ప్రపంచ స్థాపన చేయబోతున్నాను అనే ఒక మాట వినపడి మంద్రస్థాయిలో తర్వాత ఆ జ్యోతి వెళ్ళడం జరిగింది. బాబా గారు మామూలు స్థితిలోకి వచ్చారు. అప్పుడు వారి కోడలు అడిగారు దాదాగారిని, దాదా మీరు ఎందుకు లేచి వచ్చారు, మీకేం అనుభూతి అయింది అంటే, ఏదో శక్తి నన్ను రమ్మని పిలిచినట్టు అనిపించింది, నేను వచ్చాను. అదొక లైట్, అదొక మైట్, అదొక ప్రకాశ స్వరూపం, అదొక శక్తి స్వరూపం, అంతవరకే నాకు తెలుసు. అదే వాళ్ళలో ఉండింది. కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు వారి కోడలు దాది బ్రిజేంద్ర గారు. ఓకే. అప్పటి నుండి దాదా జీవనంలో చాలా చాలా మార్పులు వచ్చాయి. అనేక రకాల సాక్షాత్కారాలు జరగటం, మరి వారి జీవితం పూర్తిగా ఆధ్యాత్మికత వైపే మరలం. ప్రతిరోజు ఇంటిలో భగవద్గీత పారాయణం, అది వినేదానికి అనేక మంది స్త్రీలు, పెద్ద పెద్ద అన్నయ్యలు అంతా వచ్చేవారు. అప్పుడు వారికి దాదాగారిలో శ్రీకృష్ణ సాక్షాత్కారం, మహావినాశ సాక్షాత్కారం, రాబోయే ప్రపంచం యొక్క నూతన ప్రపంచం యొక్క సాక్షాత్కారాలు ఇలా బయటి వాళ్ళకి కనపడేవి. ఓకే. కానీ దాదాగారికి అర్థమయ్యేది కాదు, వీళ్ళకి అర్థమయ్యేది కాదు. ఆ సింధు సమాజంలో, ఆ సింధు రాష్ట్రంలో అంతా కూడా వ్యాపకం అయిపోయింది. దాదా లేఖరాజు దగ్గరికి వెళ్తే అనేక సాక్షాత్కారాలు అవుతూ ఉన్నాయి. అలా చాలామంది ప్రతిరోజు వచ్చేవారు. తర్వాత నిదానంగా దాదాగారికి భగవంతుడు తెలియచేయడం జరిగింది, నీ నామధేయాన్ని లేఖరాజు నుండి ప్రజాపిత బ్రహ్మగా మార్చడం జరుగుతుంది. నీవు ప్రజాపిత బ్రహ్మ, నీ ద్వారా నూతన సృష్టిని నేను స్థాపన చేయబోతున్నాను అనేది నిదానంగా భగవంతుడు వారికి అర్థం చేయించడం జరిగింది. అప్పుడు వారికి అర్థమైంది, భగవంతుడు నా ద్వారా ఏదో
కార్యం చేయిస్తూ ఉన్నారు. అలా ఆ విధంగా భగవంతుని యొక్క కార్యం అనేది ప్రారంభమైంది. అలా వింటూ అనేక మంది మాతలు వారి పిల్లలతో సహా ఇక్కడికి వస్తూ దాదాగారిలో అంటే ప్రజాపిత బ్రహ్మలో భగవంతుని యొక్క అనుభూతి చేస్తూ ఉండేవారు. అయితే వాళ్ళందరికీ ఏమనిపించేది అంటే కృష్ణుడు ఆయనలో కనపడడం వల్ల కృష్ణుడే భగవంతుడు అనుకుంటూ ఆ భావంతో వాళ్ళందరూ వచ్చేవారు. నిదానంగా ఈ సంస్థ ఓం మండలి పేరుతో ప్రారంభమైంది. అకే ఈ సంస్థ ఎక్కడ ప్రారంభమైంది? సింధు రాష్ట్రంలో కరాచీ. ఓకే. బాబా గారు హైదరాబాద్లోనూ ఉండేవారు, కరాచీలోనూ ఉండేవారు. అక్కడ దీనికి బీజం అనేది పడింది. అక్కడే ఓం మండలి పేరు మీద ఈ సత్సంగం నడిచేది. ఎప్పుడైతే భగవంతుని యొక్క కార్యం జరుగుతుంది అనేది భగవంతుడే నా చేత చేయిస్తున్నారు అనే ఒక భావన ప్రబలిపోయిందో దాదాగారు ఏం చేశారు, తన యావదాస్తిని ఓం మండలి పేరు మీద 8 మంది కన్యల్ని నిమిత్తంగా ఉంచి మాతల్ని కన్యల్ని వారి పేరు మీద ఈ సంస్థకి ధారాదత్తం చేయడం జరిగింది. అకే బాబా గారి యొక్క ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ సంస్థ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుని దీన్ని అవలంబించేవారాకే? వారి పెద్ద కోడలు, వారి కూతురు, వారి ధర్మపత్ని, వారి మనవలు ఈ సంస్థలోనే సమర్పితమయ్యి చివరి వరకు వారి జీవితాన్ని ఇక్కడ గడిపారు. మరి చిన్నతనంలో వాళ్ళ కొడుకు బ్రిజేంద్ర దాది పతి వాళ్ళు వెళ్ళి వేరే వివాహం చేసుకోవడం జరిగింది, ఫారిన్కి వెళ్ళడం జరిగింది. వాళ్ళ యొక్క చిన్న కొడుకు నారాయణ దాదా వారు ఇక్కడ ఉంటూ చిన్నతనంలో తెలుసుకొని తర్వాత బాంబేలో వెళ్ళి వాళ్ళ వ్యాపారాన్ని విస్తారం చేసుకోవడం జరిగింది. మిగిలిన సదస్సులు కూడా దీంట్లో వచ్చేసారు. వారి ఒక కూతురు వారు కూడా బయటికి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళ ధర్మపత్ని, ఒక కూతురు, వారి కోడలు, వారి మనవళ్ళు ఇక్కడ ఈ భగవంతుని కార్యంలోనే సమర్పితమయ్యారు. దాదాగారు వేరే ఏమీ ఆలోచించలేదు. ఎప్పుడైతే భగవంతుడే నాకు దొరికి భగవంతుడు ఇంత పెద్ద కార్యాన్ని చేయిస్తున్నారు, కలియుగ పరివర్తన, ఈ విశ్వ పరివర్తన చేయిస్తున్నారు, అనేక మంది ఆత్మల యొక్క దుఃఖాన్ని దూరం చేసేదానికి వచ్చారు అన్నారు. ఆ విషయం తెలుసుకున్న తర్వాత వారికి లౌకిక విషయాల గురించి ఆలోచించకుండా భాగస్థం దగ్గరికి వెళ్ళి ఒకే మాట అడిగారు, నేను వ్యాపారం నుంచి విరమించుకుంటున్నాను, ఎటువంటి నేను లెక్కలు ఇవన్నీ చూడను, నువ్వు ఏది నాకు ఇవ్వదలిచావో నాకేం వస్తుందో మీరు ఇవ్వండి. భాగస్థుడు మోసం చేశారు. అయితే కూడా బాబా గారు ఏం అడగలేదు, ఎంత ఇచ్చారో అంత తీసుకొని వచ్చారు. ఓ మండలి పేరు మీద ఈ సంస్థను స్థాపన చేశారు. అనేక మంది మాతలు కన్యలు రావటమే కాకుండా వారి జతల వాళ్ళ పిల్లలను కూడా తీసుకురావటం జరిగింది. వారి కోసం దాదాగారు ఒక హాస్టల్ను కూడా ఏర్పాటు చేశారు. పిల్లలకి అందులో విద్య నేర్పిస్తూ ఈ జ్ఞానము మెడిటేషన్ కూడా నేర్పించేవాళ్ళు. అలా 400 మంది మాతలు, అన్నయ్యలు, చిన్నపిల్లల్ని దాదాగారు సంభాలన చేసి తద్వారా ఈ సంస్థను వృద్ధి చేశారు. అలా దాదాగారు 14 సంవత్సరాలు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా తన పరమాత్మని కోసం వచ్చినటువంటి వాళ్ళందరితో తపస్సు అనేది చేశారు. అయితే దాదాగారి గురించి తెలుసుకుంటుంటే చాలా ఆసక్తికరంగా ఉంది అక్కయ్య. అయితే దాదాగారి యొక్క విషయాలు మీరు చాలా చక్కగా వివరించారు. మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మాకు ఇవన్నీ విషయాలు తెలియచెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు అక్కయ్య. ఓం శాంతి. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మ బాబా, ఆయన గురించి ఎంత తెలుసుకున్నా తక్కువే. అలాంటి వ్యక్తి గురించి ఎన్నో విషయాల్ని విజయ అక్కయ్య గారు మనకి తెలియచెప్పారు. ఆయన యొక్క విషయాలు, ఆయన యొక్క అనుభవాలు ఇంకా చాలా ఉన్నాయి. దాని గురించి మళ్ళీ ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శాంతి.
భారతఖండంలోని అద్భుత ఆలయాల దర్శనం, ఉత్తరాది దక్షిణాది క్షేత్రాల ఆధ్యాత్మిక దర్పణం, ఇంటి నుంచే అరుదైన యాత్రల అనుభూతి. ఆలయ దర్శనం.